నమస్తే వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులతో సమానమైన ప్రొఫెషనల్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. నాక్ A++తో పాటు యూజీసీ కేటగిరీ 1 హోదా కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా BCA, MCA, MSc వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. సో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది యూనివర్సిటీ. కేఎల్ మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నతోద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఇవాళ TV9 స్టూడియోలో ఉన్నారు కెరీర్ ప్లస్లో. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నమస్తే సార్. నెంబర్ 1, BCA డిగ్రీ కోర్స్ చేయడానికి అసలు కావాల్సిన విద్యార్హతలు ఏంటి, ఎలాంటి స్టూడెంట్స్ ఇవి చేస్తే బాగుంటుందని మీరు చెప్తారు? BCA అనేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ చేయడానికి ఇంటర్మీడియట్లో 55% పాస్ మార్కులు ఉంటే ఉన్నటువంటి విద్యార్థులు, అంటే ఏ గ్రూప్ చేసినా సరే MPC కానీ, BPC కానీ, MEC కానీ, HEC కానీ, ఎటువంటి గ్రూప్తో ఇంటర్మీడియట్ 55% పాస్ అయినట్లయితే వారు ఈ BCA డిగ్రీ చేయడానికి స్ట్రైట్ అవే ఎలిజిబుల్గా ఉంటారు. కాబట్టి ఇంజనీరింగ్ ఒకటే చాయిస్ కాదు. MPC చేసిన వారికి, అదేవిధంగా BPC చేసిన వారికి మెడిసిన్ ఒకటే చాయిస్ కాదు. ఈ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అటువంటి కోర్స్ చేయడం ద్వారా వారు అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు కూడా పొందుతారు. రైట్ సార్. ఇప్పుడు BCA మరియు బీటెక్, ఈ CACలు, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి సార్? చాలామంది విద్యార్థులకి ఈ సందేహం ఉంటుంది. అంటే బీటెక్ అనేటువంటి ప్రోగ్రామ్ మీరు తీసుకున్నట్లయితే అది ఇంజనీరింగ్ ప్రోగ్రాము, 4 years. దాంట్లో ఫోకస్ అంతా కూడా డిజైన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే అది చెయ్యాలంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఒక 3-4 మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు హార్డ్వేర్ కోర్సులు, హార్డ్వేర్ రిలేటెడ్గా, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కూడా కోర్సులు చదువుతారు. అంటే హార్డ్వేర్ రిలేటెడ్గా మైక్రో ప్రాసెసర్ అని, మైక్రో కంట్రోలర్ అని, కంపైలర్ డిజైన్ అని, ఈ రకమైనటువంటి కోర్సులని అడిషనల్గా చదవడం జరుగుతుంది. అదే మనం BCA ప్రోగ్రామ్కి వచ్చినట్లయితే వాళ్ళ ఫోకస్ అంతా కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఏ రంగంలోనైనా, అంటే అది అగ్రికల్చర్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, మెడికల్ ఫీల్డ్ అయ్యి ఉండొచ్చు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీకైనా రిలవెంట్గా ఉండేటటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం అనేది ఈ BCA వాళ్ళు చేసేటువంటిది. మరి ఇంకా ముఖ్యంగా డిఫరెన్స్ అని చెప్పాల్సి వస్తే అది 4 ఏళ్ళు చేయాలి బీటెక్ అనేది, BCA అనేది 3 ఏళ్ళు చేయాలి. అదే BCA హానర్స్కి వెళ్ళినట్టయితే దాన్ని మళ్ళీ 4 ఏళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. మీరు ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఒక విభాగానికి మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు. మిమ్మల్ని ఎలాంటి సందేహం అడగొచ్చు. మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా ఒక బీటెక్ అంటేనే ఇక ఇంటర్ తర్వాత చేసేది, డిగ్రీ అంటే ఒక తక్కువ స్థాయి, అయ్యో డిగ్రీ చేస్తున్నావా అని మాట్లాడే మనుషులు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా డిగ్రీ ఆ స్థాయి ఉందా? ఇప్పుడు కొత్తగా డిగ్రీలు ఎన్నొచ్చాయి, ఏంటి అనేది జనాల్లో అవేర్నెస్ ఉందంటారా? ఒకసారి డిగ్రీ కోర్సుల గురించి చెప్తారా? మనమేమంతా తక్కువగా చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ని, ఒక డిగ్రీని కానీ ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా మనం చూడాల్సింది ఆ కరికులంని ఏ విధంగా డెవలప్ చేయడం జరుగుతోంది. అది ఒక బీటెక్ అవ్వచ్చు, BCA అవ్వచ్చు, BBA అవ్వచ్చు, MA అవ్వచ్చు, MSc అవ్వచ్చు, MCA అవ్వచ్చు. ఎనీ ప్రోగ్రామ్, ఏదైనా ప్రోగ్రామ్ మనం చెయ్యాలి అనేటువంటి ఒక విద్యార్థికి కానీ, తల్లిదండ్రులకు కానీ ఒక సందేహం వచ్చినప్పుడు వారు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే కరికులం డెవలప్మెంట్ ఎలా జరుగుతోంది, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉందా, ఇండస్ట్రీ ఇన్పుట్స్ తీసుకుంటున్నారా లేదా వీళ్ళు కరికులం డెవలప్మెంట్లో. అదేవిధంగా ఏ కాలేజీలో చేయదలుచుకున్నామో, ఏ యూనివర్సిటీలో చేయదలుచుకున్నామో ఆ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కానీ, అక్కడ ఉండేటువంటి క్లాస్ రూమ్స్ కానీ, ఇంకా ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి, ఇవి చాలా ముఖ్యమైనవండి. సో మనం బీటెక్ చేసామా, BCA చేసామా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ చేసాము, మనం ఏ స్కిల్స్ అప్టైన్ చేసామన్నది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు బీటెక్ ఫోబియా అనేది నడుస్తుంది. అది రియల్గా నిజంగా అవసరమా అంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది నేను
బీసీఏ డిగ్రీ చేసినా సరే సమాన అవకాశాలు వస్తున్నప్పుడు తక్కువ కాలంలోనే అంటే మూడేళ్లలోనే ఎక్కడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఎక్కడైతే ఈ ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉందో, ఎక్కడైతే ఈ కరికులంలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉందో అటువంటి కాలేజీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కేఎల్ యూనివర్సిటీ తీసుకున్నట్లయితే మా కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ప్రోగ్రామ్ యొక్క కరికులం డిజైన్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఒక పార్ట్గా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే ఒక 74 అకాడమిక్ ల్యాబ్స్ ఉన్నాయి మాకు, అదేవిధంగా ఒక 25 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ల్యాబ్స్ ఒక 6 ఉన్నాయి. ఇవి కాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఒక 4 ఉన్నాయి. సో దిస్ షోస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఈ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ చేసినా పర్వాలేదు. అదేవిధంగా మేము కరికులంలో ప్రతి కరికులం డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇండస్ట్రీ పీపుల్ని పార్ట్ చేసుకుని ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ప్రతి కరికులంని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంది, కరికులం ఉంది. ఇంకా ఫ్యాకల్టీ విషయానికి వస్తే 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారు మొత్తం కేఎల్ యూనివర్సిటీలో. అందులో దగ్గర 700 నుంచి 800 మంది వరకు డాక్టరేట్ పిహెచ్డి హోల్డర్స్. కాబట్టి ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఇటువంటి ఈ ల్యాబొరేటరీ ఫెసిలిటీసు, ఇటువంటి ఫ్యాకల్టీ, ఇటువంటి కరికులం ఉన్నటువంటి యూనివర్సిటీలో మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మంచిదే. అంటే బీటెక్ అనేటువంటి ఫోబియావే కాదు, బీసీఏ, బీబీఏ లాంటి ప్రోగ్రామ్స్ కూడా విద్యార్థులు చేయొచ్చని మీకు తెలియజేస్తున్నానండి. ప్రస్తుతానికి సమాజంలో బీసీఏ డిగ్రీకి సంబంధించి ఆదరణ ఎలా ఉంది? స్టూడెంట్స్ వస్తున్నారా? అండ్ కేఎల్లో ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది? సో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇది విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ బీసీఏ డిగ్రీ గురించి ఎంత అవేర్నెస్ ఉంది? ఈ బీసీఏ డిగ్రీని మేము కేఎల్ యూనివర్సిటీలో 2015 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉందని నేను చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సమయం ఇనీషియల్గా ఒక 60 మందితో స్టార్ట్ చేసినటువంటి మా ప్రోగ్రాము దినదిన అభివృద్ధి చెందుతూ సుమారు 300 మంది విద్యార్థులు మాకు బీసీఏ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఆ బీసీఏ ప్రోగ్రామ్ మీద ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే, ఈ బీసీఏ ప్రోగ్రాంలో మేము స్కిల్ సెట్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ దే డూ ప్రోగ్రామ్ జస్ట్ లైక్ దట్, అంటే ఒక కరికులంలోనే స్కిల్ని మేము పార్ట్ చేయడం జరిగింది. అంటే స్పెషలైజేషన్ వైజ్గా ఒక పీసీఏలోనే మేము విద్యార్థులకి అనుగుణంగా ఒక సైబర్ సెక్యూరిటీ అనే ఒక స్పెషలైజేషన్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, క్లౌడ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని, ఐఓటీ, అంటే మేము చెప్పినటువంటి ఇప్పుడు స్పెషలైజేషన్లని కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్లు రాబోయే 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా రూల్ చేయబోయేటటువంటి స్పెషలైజేషన్ని ఆఫర్ చేస్తున్నాం. దానికి రెలవెంట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ కూడా, అంటే అమెజాన్ వెబ్ సర్వర్, AWS, అదేవిధంగా పవర్ BI, ఇటువంటి అనేకటువంటి స్కిల్ సర్టిఫికేట్లు, గ్లోబల్ సర్టిఫికేట్లు పార్ట్ ఆఫ్ ది కరికులం అవడం వల్ల విద్యార్థులకి బీటెక్ వాళ్ళతో సమానంగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అదేవిధంగా విద్యా అవకాశాలు, అంటే ఇప్పుడు బీసీఏ చేసిన వెంటనే ఏం చేయొచ్చు అని అడిగితే ఇమీడియట్గా వాళ్ళు జాబ్కి వెళ్తారు. జాబ్ అక్కర్లేదు, నేను ఇంకా ఉన్నత విద్య చేసుకోవాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా MCA అనేటువంటి PG ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీఏ చేసిన తర్వాత క్యాట్ లాంటి పరీక్షలు రాసుకుని ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ IIMsలో వాటిలో MBA చేయొచ్చు. ఈ రకంగా అనేక అవకాశాలు ఉండడం వల్ల ఈ బీసీఏ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక మీదట కూడా రన్ అవుతుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. బీసీఏ డిగ్రీ గురించి ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, అందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, ఒక్కసారి డీటెయిల్గా వివరిస్తారా అబౌట్ బీసీఏ డిగ్రీ? బీసీఏ అనేటువంటిది 3 సంవత్సరాల ప్రోగ్రాము ముందుగా చెప్పుకున్నట్టుగా. అదేవిధంగా బీసీఏ హానర్స్ అనేది 4 సంవత్సరాల ప్రోగ్రాము. సో బీసీఏలో స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కామన్గా ఉండేటువంటి సబ్జెక్టులు మ్యాథమెటిక్స్. అంటే మ్యాథమెటిక్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా బీటెక్ లెవెల్లో అయితే 3-4 మ్యాథమెటిక్స్ చదవాల్సి ఉంటుంది సబ్జెక్టులు. కానీ బీసీఏలో ఒకే ఒక మ్యాథమెటిక్స్, మనం దాన్ని డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటాం. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ముఖ్యంగా డేటాబేస్ డిజైను, డేటాబేస్ డెవలప్మెంట్ చేయాలంటే ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అన్నీ కూడా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో. అంటే ఒక ఫంక్షన్ అంటే ఏంటి, ఒక రిలేషన్ అంటే ఏంటి,
డేటాబేస్ డిజైన్ అంటే వీటన్నిటినీ కూడా మనం నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ కాన్సెప్టు. అదేవిధంగా కమ్యూనికేషను, జనరల్ లైఫ్లో కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పార్ట్ ఆఫ్ కరికులంలో పెట్టాం. అది ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. వీటితో పాటు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అవుతాయి. అంటే డేటా స్ట్రక్చర్స్ అని, సి అని, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనం మొట్టమొదటగా ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవడం జరుగుతుంది. అది నేర్చుకున్న తర్వాత సెకండ్ ఇయర్కి మూవ్ అయ్యగానే, ఈ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మూవ్ అయ్యే టైంలోనే విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇండస్ట్రీకి వెళ్ళి లేదా ఆన్లైన్లో కానీ ఇంటర్న్షిప్ ఒక 6 వీక్స్ ఇంటర్న్షిప్ చేసి ఇంకొంచెం స్కిల్స్ ఎక్విప్ చేసుకుని సెకండ్ ఇయర్కి మూవ్ అవుతారు. సెకండ్ ఇయర్కి మూవ్ అయినప్పుడు వాళ్ళు స్పెషలైజేషన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్పెషలైజేషన్ కింద ఇందాక మనం చెప్పుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఓటీ కానీ, డేటా సైన్స్ కానీ, క్లౌడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, ఈ రకమైనటువంటి స్పెషలైజేషన్ చూజ్ చేసుకుంటారు. వాళ్ళు 5 కోర్సులు చేసడం వల్ల ఆ స్పెషలైజేషన్ వాళ్ళకి వస్తుంది. అది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో భాగంగా వాళ్ళు చేస్తారు. సో ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఈ 5 కోర్సులు చేయడం వల్ల వాళ్ళకి ఒక స్పెషలైజేషన్ వస్తుంది. ఇవి కాకుండా కామన్ కోర్సులు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని, ఈ బేసిక్ కోర్సులు అందరూ కామన్గానే చదువుతారు. సో ఇవన్నీ కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ విధంగా చదవడం వల్ల ఒక ఓవరాల్ పరిపూర్ణమైనటువంటి కంప్యూటర్ సైన్స్ మీద అవగాహన వస్తుంది. ఇది కాకుండా ఒకవేళ వాళ్ళు కానీ 4th ఇయర్ చేయదలుచుకుంటే ఎక్స్ట్రా అంటే చూజ్ చేసుకున్నటువంటి స్పెషలైజేషన్లోనే ఇంకొక 5 కోర్సులు ప్లస్ ప్రాజెక్టు చేసినట్లయితే వాళ్ళకి హానర్స్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే బీసీఏ హానర్స్ 4 ఇయర్స్ కోర్స్ అవుతుంది అది. సో బీసీఏ 3 ఇయర్స్ తర్వాత దే కెన్ టేక్ ఎ ఛాన్స్, అంటే దే కెన్ గో ఫర్ జాబ్ ఆర్ దే కెన్ గో ఫర్ ఎంసీఏ ఆర్ దే కెన్ గో ఫర్ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ వాట్ ఎవర్. ఇలా కాకుండా వాళ్ళు కానీ 4th ఇయర్ కూడా చేద్దాం అంటే యుఎస్ కానీ వెళ్ళదలుచుకుంటే ఎంఎస్ చేయాలంటే కొన్ని యూనివర్సిటీల్లో రూల్ ఎలా ఉందంటే 16 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఉంటేనే కానీ అలౌ చేయమంటారు. కొన్ని యూనివర్సిటీలో టాప్ క్లాస్ యూనివర్సిటీస్ వాటికి వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థుల్ని మేము తప్పకుండా బీసీఏ హానర్స్ చేసి, అంటే అప్పుడు వాళ్ళకి టోటల్గా 16 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అవుతుంది. వారు అప్పుడు యుఎస్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. లేదు మామూలుగా ఇంకొక మిగిలిన యూనివర్సిటీకి వెళ్ళామంటే బీసీఏ ఈజ్ ఆల్సో ఇనఫ్. దసరా 3 ఇయర్స్ చేస్తే ఇక నష్టమైతే ఏం లేదు కదా, ఒక ఆప్షనలే కదా స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ 3 ఇయర్స్ చేసి డిగ్రీకి వెళ్ళిపోవచ్చు. డిగ్రీ తీసుకుని ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా ఎంసీఏ కోర్సు ఇక్కడే చేయొచ్చు, మా దగ్గర చేయొచ్చు, లేదా ఎక్కడైనా చేయొచ్చు. లేదా దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ టు కంటిన్యూ 4th ఇయర్ ఆల్సో టు డూ బీసీఏ హానర్స్, దట్ ఈస్ 4 ఇయర్స్ హానర్స్ కోర్స్, హానర్స్ డిగ్రీ. రైట్ సార్, ఇక ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి కోర్సులోనూ ఒక పార్ట్ అయిపోయింది కదా. సో కేఎల్లో బీసీఏ డిగ్రీ కోర్సులో ఏ విధమైన స్కిల్స్ని డెవలప్ చేస్తారు? మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి, ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. అపార్ట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళకు ఉండాల్సినవి టెక్నికల్ స్కిల్స్. సో కేఎల్ యూనివర్సిటీ అనేది స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక స్కిల్ డెవలప్మెంట్ డివిజను అండర్ ఏ డీన్, ఒక ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన స్కిల్స్ని వాళ్ళ స్పెషలైజేషన్కి అనుగుణంగా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఏడబ్ల్యూఎస్ ఒక సర్టిఫికేషన్ స్కిల్ కానీ, పవర్ బిఐ అనేటువంటి స్కిల్ కానీ, లేదా క్లౌడ్, గూగుల్ క్లౌడ్, లేదా ఈ రకంగా ఏ స్కిల్ చేయాలన్నా నేర్చుకోవడానికి అవకాశం కల్పించేటువంటి యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. ఇంకొక ముఖ్య విషయం మీకు ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక స్కిల్ నేర్పాలి అంటే మా టీచర్స్ కూడా ముందు ఆ స్కిల్ సర్టిఫికేషన్ అప్టైన్ చేస్తారు. సో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచర్లు మొట్టమొదటగా ఆ స్కిల్ సర్టిఫికేట్ని అప్టైన్ చేసిన తర్వాతే ఆ స్కిల్ సర్టిఫికేటు స్టూడెంట్ ఎలా అచీవ్ చేయాలో స్టూడెంట్కి పాస్ ఆన్ చేస్తారు. సో ఈ రకంగా టాప్ క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు బీసీఏ డిగ్రీ కోర్స్ చేసే విద్యార్థులకి ఇక ఇంటర్న్షిప్ అవకాశాలు ఉంటాయా? సో వీరి కేఎల్లో కెరీర్ మరియు అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా ఎలా ఉంటాయి? ఇంటర్న్షిప్ నేను ముందుగా చెప్పినట్లుగానే ప్రతి ఇయర్ కంప్లీట్ అవగానే విద్యార్థి కంపల్సరీగా 6 వీక్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవగానే సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపు మధ్యలో ఉండేటువంటి 2 months గ్యాప్లో విద్యార్థి కంపల్సరీగా ఇంటర్న్షిప్ అనేది చేయడం అనేది కరికులంలో పార్టు.
అంటే ఇంటర్న్షిప్కి కూడా క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్రెడిట్స్ కంప్లీట్ అయితే కానీ డిగ్రీ అవార్డ్ చేయడం జరగదు. కాబట్టి ఇంటర్న్షిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ బీసీఏ కరికులం. కాబట్టి కంపల్సరీగా విద్యార్థులందరూ ఇంటర్న్షిప్ చేయాలి అనేది ఇది ఈ కంపల్సరీ విషయంగా మరోసారి చెప్తున్నాను. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అనేది కేఎల్లో ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ని అకాడమిక్ కౌన్సిలర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే అతను ఏం చేస్తాడంటే ఈ విద్యార్థికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అవైలబిలిటీ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, అంటే వీ కాల్ ఇట్ యాజ్ స్వేర్ అనాలిసిస్. అతనికి జాయిన్ అయిన ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్లో ఉండగానే ఒక విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుంటాడు. అదేవిధంగా అతని వీక్నెస్ ఏంటి, అతనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అవైలబిలిటీ, రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని అతనికి ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇస్తాడు. సో ఈ టైప్ ఆఫ్ అకాడమిక్ కౌన్సిలింగ్ అనేది కేఎల్లో ఫ్రమ్ ది బిగినింగ్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఇన్ కేఎల్ విల్ బి గివెన్ అకాడమిక్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ కౌన్సిలింగ్. ఇదే కాకుండా మా దగ్గర సుమారు ఒక 20 మంది సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సైకలాజికల్ కౌన్సిలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. అంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీకి లేకపోతే ఎంసెట్లోనో మంచి ర్యాంక్ రాలేదు, నేను బీసీఏ జాయిన్ అయ్యాను, లేదా నేను నీటులో ఫెయిల్ అయ్యాను, నేను బీసీఏ జాయిన్ అయ్యాను. సో ఆ రకమైనటువంటి కొంతమంది డిప్రెషన్లో గెలిపోయి ఉంటారు. అటువంటి డిప్రెషన్లో గెలిపోయినటువంటి కొంత విద్యార్థుల్ని మేము ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. సో ఈ రకంగా కౌన్సిలింగ్ బికేమ్ పార్ట్ ఆఫ్ కేఎల్ కరికులం యూ కెన్ సే. ఒకప్పట్లాగా లేదు చదువు, ఒకప్పట్లాగా లేవు కోర్సులు. విదేశాలకు వెళ్తున్నారు పిల్లలు, కొత్త ప్రాంతాలు, కొత్త యూనివర్సిటీలు, కొత్త భాషలు, కొత్త మనుషులు, ఇవన్నీ అక్కడ కూడా కొంచెం ఏమైనా భయపడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి కూడా సెపరేట్గా మీరు ఏమైనా చేస్తున్నారు అకాడమికే కాకుండా? ముఖ్యంగా ఒక స్టూడెంట్కి వ్యక్తిత్వ వికాసం అంటే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డెవలప్మెంట్ కోసం ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది కేఎల్ పాలసీ. అంటే ఒక విద్యార్థికి కరికులంలో ఉన్నది చెప్పడం మాత్రమే కాదు, అతన్ని ఒక 360 డిగ్రీస్లో చూడగలిగేటువంటి వ్యక్తిగా తయారు చేసేటువంటి బాధ్యతని కేఎల్ తీసుకుంటోంది. దీనికోసం కేఎల్యు ఏం చేస్తుందంటే విద్యార్థులకి ఈ ఇంటర్న్షిప్లో భాగంగా కానీ లేదా ఈ సెమిస్టర్ బ్రేక్లో కానీ విద్యార్థుల్ని విలేజెస్కి పంపిస్తుంది అలాంగ్ విత్ ఎ ఫ్యాకల్టీ. సో వాళ్ళు అక్కడ ఒక దగ్గర 10 days కానీ 15 days కానీ ఉండి ఆ విలేజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే సమాజంలో ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే బాధ్యతని విద్యార్థి దశలోనే అందిస్తోంది కేఎల్. సో అక్కడ తెలుసుకున్నటువంటి సమస్యని యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక రీసెర్చ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఒక ఫ్యాకల్టీ, ఒక రీసెర్చ్ గ్రూప్ హెడ్, ఆ రీసెర్చ్ గ్రూప్ టీము ఆధ్వర్యంలో ఆ ప్రాబ్లంకి టెక్నాలజికల్ సొల్యూషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించిన డిస్కషన్ జరిగిన తర్వాత దాన్ని ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ కింద తయారు చేసి, అంటే విద్యార్థుల ద్వారా తయారు చేయించి రెలవెంట్ అథారిటీస్కి కానీ లేదా ఎన్జిఓస్కి కానీ పంపించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కేఎల్ కృషి చేస్తోంది. అంటే ఈ రకంగా సమాజం పట్ల బాధ్యతని పెంచుతోంది విద్యార్థుల్లో. ఇవే కాకుండా మాకు కేఎల్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ అని కానీ ఎన్సిసి కానీ ఈ వింగులు ఉన్నాయి. ఈ వింగుల ద్వారా కూడా దేశం పట్ల ప్రతి విద్యార్థికి తన బాధ్యతను గుర్తు చేస్తోంది. అంటే ఒకసారి మళ్ళీ బీసీఏ డిగ్రీకి వచ్చేద్దాం. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేయాలనుకుంటే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? దాంట్లో కేఎల్ యూనివర్సిటీ మీ డిపార్ట్మెంట్ సహాయం ఎంతవరకు ఉంటుంది? విద్యార్థికి అసలు కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్ అండి. ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ చేసినా ప్లేస్మెంట్ అనేది కేక్ వాక్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు అంటే ప్లేస్మెంట్ కోసం ముఖ్యంగా కేఎల్ యూనివర్సిటీలో ఒక పెద్ద విభాగం ఉందండి. ఈ కేఎల్ యూనివర్సిటీలో ఒక విభాగం, దానికి ఒక డీను, దాని కింద ఒక 10 మంది డైరెక్టర్లు, వీళ్ళందరూ ఒక ప్రణాళికాబద్ధంగా
ఏం చేస్తారంటే విద్యార్థి జాయిన్ అయిన దగ్గర నుంచి అతనికి సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ స్కిల్స్ రీజనింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. కాబట్టి ఈ సిఆర్టీలో భాగంగా ప్రతి విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ రీజనింగ్ స్కిల్స్ వెర్బల్ స్కిల్స్ మొదలైనటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్ని నేర్పుతూ అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ కూడా కోడింగ్ స్కిల్స్ అని ఇవన్నీ నేర్పడం వల్ల నేర్పుతూ వీళ్ళని ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. మీకు ఈ సందర్భంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే గత సంవత్సరం ఎంసీఏ చేసినటువంటి మా విద్యార్థి 25 లక్షల ప్యాకేజీతో ఒక అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని పొందింది. సో ఆ అమ్మాయికి బేసికల్గా అమ్మాయి ఒక బీకామ్ గ్రాడ్యుయేట్. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఏమీ చేయలేను అనుకునేటువంటి విద్యార్థుల కోసం చెప్తున్నటువంటి విషయం ఇది. సో బీకామ్ చదివినటువంటి ఒక విద్యార్థిని మా దగ్గర ఎంసీఏ జాయిన్ అవ్వడం ద్వారా స్కిల్స్ నెట్ పెంచుకుని 4-5 ప్రాజెక్టులు చేసి ఒక అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాన్ని పొందింది. ఇది మేము చాలా గర్వంగా మా కేఎల్ తరపున చెప్పుకోగలుగుతున్నాం. బీసీఏ డిగ్రీ చేస్తే కేఎల్ యూనివర్సిటీలోనే ఎందుకు చేయాలి? ఎన్నో కాలేజీలు ఎన్నో యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి కదా, సో ఇక్కడనే చేయాలి, ఎందుకు చేయాలని ఒక అమ్మాయి మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఏ ప్రోగ్రామ్ అయినా సరే కేఎల్యూలో ఎందుకు చేయాలి అన్నదానికి ఒకే ఒక సమాధానం. ఏ ప్రోగ్రామ్కైనా సరే కరికులం ఏంటి, ఆ ప్రోగ్రామ్ కరికులం డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు, ఆ ప్రోగ్రామ్కి రన్ చేస్తున్నటువంటి కాలేజీలో ఆర్ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవి మనం చూసుకోవాలి. వీటన్నిటికీ నా సమాధానం ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా కేఎల్ యూనివర్సిటీలో 75 అకాడమిక్ ల్యాబ్స్ ఉన్నాయి, 26 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, 4 ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ల్యాబ్స్ ఉన్నాయి, 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీఆర్ నెంబర్ 1. ఫ్యాకల్టీ 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళలో 800 పైగా పిహెచ్డి హోల్డర్స్. అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఎవ్రీ రిజిస్టర్డ్ స్టూడెంట్ ఈజ్ ప్లేస్డ్. సో ఇటువంటి ఆపర్చునిటీ అనేది బీసీఏ ప్రోగ్రాం ద్వారా కేఎల్ అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థికి మేము చాలా కాన్ఫిడెంట్గా కేఎల్లో బీసీఏ జాయిన్ అవ్వు అని చెప్పగలం. ఇది ఇవాళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.